Hello everyone, I'm Dr. Ashish Reddy, consultant microsurgical andrologist, Andro9 Hospitals, Begumpet, హైదరాబాద్. ఈరోజు మగవారిలో ఉండే కామనెస్ట్ ప్రాబ్లం అంగస్తమన ఇష్యూస్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఈ అంగస్తమన ఇష్యూస్కి ఎందుకు వస్తుంటాయి, దీనికి ట్రీట్మెంట్స్ ఏంటి, దాని గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. మొదటిగా అంగస్తంభన అనేది ఏ ఏజ్ గ్రూప్లన్నా రావచ్చండి. అండ్ అంగస్తంభన అనేది వెరీ అబ్నార్మల్ ప్రాబ్లం ఏం కాదు. చాలా మందికి చాలా రకాలుగా చాలా టైమ్స్‌లో డిఫరెంట్ రీజన్స్ వల్ల అంగస్తంభన సమస్యలొస్తాయి. అది యంగ్‌స్టర్స్‌లో అంగస్తంభన ఇష్యూస్ మనం చూసినట్టయితే ఎక్కువ శాతము స్ట్రెస్ రిలేటెడ్‌గానే ఉంటుంది. అండ్ చాలా వీళ్ళు ఒక రకమైన స్ట్రెస్‌లో ఉంటారు కాబట్టి, ఈ స్ట్రెస్ వల్ల అంగస్తంభన ఇష్యూస్ అయితాయి. రెండోది టైమ్డ్ ఇంటర్‌కోర్స్. అంటే ఇప్పుడు డాక్టర్ గారు చెప్పారండి, ఈ టైంలో సెక్స్ చేయండి పిల్లలు పుడతారు. అట్లాంటి టైంలో కూడా చాలా మందికి స్ట్రెస్ ఇండ్యూస్డ్ ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ కామన్‌గా చూస్తుంటాం. అదే ఓల్డ్ ఏజ్‌లో చూసినట్టయితే ఎక్కువ శాతం కేసెస్ మనకి అంగస్తంభన సమస్యలు రావడానికి వన్ ఆఫ్ ది మేజర్ రీజన్ చూసుకున్నట్టయితే వాళ్ళకున్న షుగర్ ప్రాబ్లమ్స్ వల్ల కానీ, అంటే డయాబెటిస్ వల్ల కానీ, లేకపోతే హైపర్ టెన్షన్ బీపీ ఎక్కువ ఉండడం వల్ల కానీ, లేకపోతే వాళ్ళలో బాడీలో కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువ ఉండడం వల్ల కానీ, ఇలాంటి కామనెస్ట్ రీజన్స్ వల్ల మనకి అంగస్తంభన సమస్యలు చూస్తుంటాం. సో, దీనికి ట్రీట్మెంట్స్ ఏముంటాయి? సో, కామన్‌గా మనం స్టార్ట్ చేసినప్పుడు ట్రీట్మెంట్స్ ఎప్పుడైనా వీళ్ళకి మెడికల్ మేనేజ్‌మెంటే ఫస్ట్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ ఉంటదండి. మెడికల్ లైన్ ఆఫ్ మేనేజ్‌మెంట్ అంటే బేసిక్‌లీ పీడీ5 ఇన్హిబిటర్స్ అంటాం. ఇప్పుడు మీరు వింటూనే ఉంటారు. సిల్డెనాఫిల్ అని, టాడలాఫిల్ అని ఇలాంటి రకరకాల మెడిసిన్స్ మనం ట్రై చేసి, ఒకవేళ అక్కడ కూడా సక్సెస్ కానప్పుడు దీనికి ఇంకా అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ మనం చూసినట్టయితే షాక్‌వేవ్ థెరపీ అనే ఒక అడ్వాన్స్ మెషిన్స్ ఉంటాయి. సో, దీనివల్ల ఎవరినైనా అంగస్తంభన సమస్యలు ఉన్నాయి అంటే అంగానికి ఇది ఒక షాక్‌వేవ్ థెరపీ అని దాన్ని ఇస్తుంటామండి. దానివల్ల కొత్త బ్లడ్ వెసెల్స్ ఫార్మ్ అయ్యి వీళ్ళకి అంగస్తంభన నార్మల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో, ఇవన్నీ ఫెయిల్ అయిన వాళ్ళు ఇంకా ఏంటి ఫర్దర్ ప్లానింగ్ అంటే, సో, పీనైల్ ఇంప్లాంట్ సర్జరీ అంటాం. ఎవరిలో అయినా అంగస్తంభన కంప్లీట్‌గా లాస్ అయింది. వీళ్ళకి అన్ని రకాల మనం ట్రై చేస్తాం. ఎటువంటి ఇంప్రూవ్‌మెంట్ లేదు అన్న వాళ్ళకి అంగం లోపట్ల ఇట్లాంటిది ఒక పీనైల్ ఇంప్లాంట్ పెట్టేస్తాం. సో, దీని లోపల ఒక టైటానియం వైర్ ఉంటుంది. సో, ఈ టైటానియం వైర్ అనేది దానివల్ల మీ అంగం బెండ్ కావడానికి ఎప్పుడు మీరు వద్దనుకున్నప్పుడు బెండ్ చేయొచ్చు అంగాన్ని. కావాలన్నప్పుడు మీరు సెక్స్ చేయాలన్నప్పుడు ఇలా పైకి లేపంగానే మీకు సెక్స్ చేయడానికి ఎటువంటి సమస్య ఉండదు. సో, మీరు నార్మల్ ఈ ఆపరేషన్ అయిన తర్వాత కూడా ఎటువంటి ఇష్యూస్ ఉండవండి. జస్ట్ అంగాన్ని బెండ్ చేసుకొని మీరు అండర్‌వేర్‌లో పెట్టేసుకోవడం వల్ల ఇది ఈజీ అయిపోతుంది. మీరు సెక్స్ చేయాలనుకున్నప్పుడు దీన్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఇది దీన్ని మాల్యబుల్ ఇంప్లాంట్ అంటాము. సో, ఈ మాల్యబుల్ ఇంప్లాంట్ అనేది ఇవి మన ఇండియాలో తయారు చేయరు. ఇది 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 జ దిస్ ఇస్ ఇది జర్మన్ మేడ్ అండి. సో, ఈ జర్మన్ మేడ్‌లో ఇంపార్టెన్స్ ఏందంటే టె ఈ టెన్సైల్ స్ట్రెంత్ బావుంటుంది. అంటే ఎప్పుడైనా భార్యలో కలవడానికి పోయినప్పుడు ఇక్కడ స్ట్రెంత్ ఉండాలి. ఈ స్ట్రెంత్ ఇక్కడ బావుంటుంది కాబట్టి వీళ్ళలో సెక్స్‌లో ఎటువంటి సమస్యలుండవు. ఇది ఒక్కసారి పెట్టిన తర్వాత దీనివల్ల మూత్రం సమస్యలు కానీ, దీనివల్ల స్పెర్మ్ ఇష్యూస్ కానీ ఎటువంటి సమస్యలు రావు. సో, చాలా మందికి ఇదొక అపోహ ఉంటది. ఇది ఏసిన తర్వాత పిల్లలు పుట్టరా అని. దీనికి పిల్లలు పుట్టడానికి ఎటువంటి సంబంధం లేదండి. వీళ్ళకి నార్మల్‌గానే వీర్యం బయటకొస్తుంది. నార్మల్‌గానే పిల్లలయిపోతారు. ఇది ఓన్లీ ఒక అంగస్తంభనకి ఒక చిన్న సాధన తప్ప దీనిలో ఎటువంటి వేరే ఏం ప్రాబ్లమ్స్ ఉండవు. సో, ఇది చాలా మంది ఎక్స్‌పెక్ట్ చేస్తుంటారు. ఇంత పెద్ద సైజ్ ఉంటుందా అంగం అంటే ఆల్‌మోస్ట్ 20 సెంటీమీటర్స్ వరకు ఉంటుందండి. ఎందుకంటే అంగం బయటకి మనకు కనిపించేది చిన్నగున్నా గానీ లోపటి సైడ్ అంతే పెద్దగా ఉంటుంది. సో, దీన్ని 2 ఇంప్లాంట్స్ పెడతామండి. 2 క్యావర్నోసల్ బాడీస్ ఉంటాయి. ఇక్కడ ఒక రైట్ సైడ్‌లో ఒకటి పెడతాం. లెఫ్ట్ సైడ్‌లో ఒకటి పెడతాం. సో, ఇది పోయి ఫిక్స్ అయిపోతుంది. దానివల్ల మీకు సెక్స్ చేయడానికి ఎటువంటి ఇష్యూస్ లేవు. ఇది నార్మల్‌గా ఇలా ఉంటుంది. ఇది ఇలా కింద ఫిక్స్ అయితుంది. ఇది నార్మల్ మీ అంగం ఇలా ఉంటుంది. సో, సెక్స్ చేయాలనుకున్నప్పుడు మీరు అంగాన్ని ఇలా చేసుకోవచ్చు. వద్దనుకున్నప్పుడు ఇలా బెండ్ చేసేసుకోవచ్చు. సో, ఇదంతా సేఫ్. దీనివల్ల ఎటువంటి ప్రాబ్లమ్ లేదు. ఇది అంగం లోపట్ల ఉందని ఒక డాక్టర్‌కి మీకు తప్ప మూడో మనిషికి తెలిసే ఛాన్స్ లేదండి. మీ భార్య కూడా తెలిసే ఛాన్స్ లేదు. ఎందుకంటే ఇది అంగం లోపల కంప్లీట్ లోపట్ల ఉంటుంది కాబట్టి దీనివల్ల మీకు ఎటువంటి ఎవరికైనా కనిపిస్తది అనే ఒక అపోహ కూడా ఉండాల్సిన అవసరం లేదు. సో, ఇది ఎలా కావాలంటే అలా బెండ్ అయితుంది కాబట్టి ఎటువంటి ఇష్యూస్ రావు. సో, ఇది మాల్యబుల్ ఇంప్లాంట్ అంటాం. ఇది కాకుండా ఇంకేముంటాయి ఇంప్లాంట్స్. సో, దీన్ని ఐపీపీ అంటాం. అంటే ఇన్‌ఫ్లేటబుల్ పినైల్ ప్రాస్థెసిస్ అంటాం. సో, ఇది అంగం లోపట్ల 2 సైడ్‌లు 2 ట్యూబ్స్ పెట్టేస్తాం.
దీంట్లో ఉన్న గ్రేట్‌నెస్ ఏంటి అంటే, మీకు సెక్స్ కావాలనుకున్నప్పుడు కింద మీకు స్క్రోటమ్ లోపల ఒక చిన్న పంప్ పెడతాం. అది 2 సార్లు స్క్వీజ్ చేయంగానే దీంట్లో ఎరెక్షన్ వస్తుంది. దీని లోపల ఫ్లూయిడ్ వచ్చి దీంట్లో ఎరెక్షన్ వస్తుంది. మీరు వద్దనుకున్నప్పుడు మళ్ళీ ఒక బటన్ ప్రెస్ చేయగానే ఆటోమేటిక్‌గా ఇందులోకెళ్ళి ఫ్లూయిడ్ ఎళ్ళిపోతుంది. సో, ఇది కంప్లీట్‌గా న్యాచురల్‌గా ఉంటుంది. దీనివల్ల మీకు అసలు దీనికి తేడా ఏంటంటే, దీంట్లో ఓన్లీ బెండ్ చేసుకోవచ్చు. దీంట్లో కంప్లీట్‌గా జీరో చేసుకోవచ్చు. ఎరెక్షన్ 100% చేసుకోవచ్చు. సో, మీరు ఎంతసేపు సెక్స్ చేయాలన్నా మీకు ఎటువంటి ఇష్యూస్ ఉండవు. ఇది అబ్సల్యూట్‌లీ సేఫ్. అండ్ చాలా మంది అడుగుతుంటారు. సరే ఒక్కసారి స్పెర్మ్ బయటకొచ్చేసినప్పుడు నాకు సాటిస్ఫాక్షన్ వస్తుందా అని? డెఫినైట్‌లీ అండి. సాటిస్ఫాక్షన్ అనేది మీకు బ్రెయిన్ నుంచి వస్తుంది కాబట్టి, దీంట్లో ఉన్న గ్రేట్‌నెస్ ఏంటంటే, ఒక్కసారి స్పెర్మ్ బయటకొచ్చినాక కూడా ఇది చిన్నగా అయిపోదు. అంగం అలానే పెద్దగా ఉంటుంది. సో, ఇది కంప్లీట్‌లీ సేఫ్. ఆహ్, ఇది ఇది మొత్తం వరల్డ్‌లో మొత్తం 2 కంపెనీస్ తయారు చేస్తాయి. ఒకటి స్విట్జర్లాండ్ కంపెనీ జెఫైర్ అని ఉంటుంది. ఇంకోటి అమెరికన్ కంపెనీ ఏఎంఎస్ ఉంటుంది. ఆర్ బాస్టన్ సైంటిఫిక్. సో, దాంట్లో ఏంటి అంటే, ఇది ఒక్కసారి మనం లోపట పెట్టేసినాక ఇది అంగం ఎట్లైనా బెండ్ అయితుంది కాబట్టి ఇది అబ్సల్యూట్‌లీ సేఫ్. దీంట్లో ఇది కంప్లీట్‌గా స్ట్రెంత్ కూడా ఎక్సలెంట్ స్ట్రెంత్ ఉంటుంది. దీనివల్ల మీకు సెక్స్‌లో ఎటువంటి సమస్యలు రావు లైఫ్‌లో. ఒక్కసారి ఇది ఏసేసినామంటే ఇది మీరు చనిపోయే వరకు మీతోనే ఉంటుంది లోపట్లో. సో, ఇది సో, చాలామంది ఇదొక డౌట్ ఉంటారు. ఎందుకు ఇంప్లాంట్స్ ఇంత కాస్ట్‌లీ అని. ఓన్లీ రీజన్ ఏంటంటే ఇవన్నీ ఇంపోర్టెడ్ అండి. ఇండియాలో ఇట్లాంటి ఇంప్లాంట్స్ తయారు కావు కాబట్టి వరల్డ్‌లో 2 కంపెనీస్ తయారు చేస్తాయి కాబట్టి ఇదొక ఎక్స్‌పెన్సివ్ సర్జరీ. కానీ ఇది ఎవరైతే అఫోర్డ్ చేయగలుగుతారో వాళ్ళకు ఒక గ్రేటెస్ట్ గేమ్ చేంజర్. దీనివల్ల మీకు ఎటువంటి సమస్యలు రావు. మళ్ళీ ఇంకోసారి ఈ సెక్స్ సమస్య గురించి ఏ డాక్టర్ దగ్గర పోవాల్సిన అవసరం లేదు. మళ్ళీ లైఫ్‌లో ఏ మెడిసిన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఒక్కసారి ఇది మనం పెట్టేసినామంటే ఇది పర్మనెంట్ అండి. దీన్ని మళ్ళీ తీయాల్సిన అవసరం లేదు. టెస్టిక్యులర్ ఆపరేషన్ గురించి మాట్లాడుకుంటున్నాం. సో, మొదటిగా టెస్టిక్యులర్ ఆపరేషన్స్ అనేది ఎందుకు చేస్తామో దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. సో, ఎవరిలో అయినా మీకు స్పెర్మ్ కౌంట్ చేసినప్పుడు జీరోగా ఉంటే అప్పుడు మేము టెస్టిక్యులర్ ఆపరేషన్ చేసి మీకు అదే స్పెర్మ్‌తోని మీ ఓన్ పిల్లలు కనడానికి మనం చేసే సర్జరీని మైక్రో టెస్టిక్యులర్ స్పెర్మ్ ఎక్స్‌ట్రాక్షన్ సర్జరీ అంటాం. మైక్రో టీసీ అంటాం. సో, ఈ మైక్రో టీసీ ఇంపార్టెన్స్ ఏంటి? ఇది ఎలా చేస్తారు? దాని గురించి మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. సో, ఎవరైనా గానీ ఎప్పుడైనా ఎవరైనా గానీ మీకు ఆహ్, జీరో స్పెర్మ్ ఉంది అంటే వెంటనే డోనర్ అని ఎవరైనా డాక్టర్ చెప్తే ఖచ్చితంగా ఒక్కసారి వచ్చి మమ్మల్ని కలవండి. డోనర్ స్పెర్మ్ అవసరం లేకుండా మీ ఓన్ స్పెర్మ్‌ని వెతకడానికి ఒక అడ్వాన్స్ సర్జరీ వచ్చింది. ఇప్పుడు దాన్ని మైక్రో టెస్టిక్యులర్ సర్జరీ అంటాం. సో, మా లోగో ఒకటే అండి. ఏదన్నా నో డోనర్ యూ కెన్ హావ్ యువర్ ఓన్ స్పెర్మ్ అనేది మా మోటో కూడా అది. సో, దీన్ని ఎలా చేస్తాం? సో, ఫస్ట్ మొదటిగా వీళ్ళలో హార్మోన్ ప్రొఫైల్ చేస్తాం. అంటే హార్మోన్స్ బేసిక్‌లీ మనకి కావాల్సిన హార్మోన్స్ ఎఫ్ఎస్‌హెచ్ అని ఉంటుంది, ఎల్‌హెచ్ అని ఉంటుంది, టెస్టోస్టెరాన్. ఈ 3 హార్మోన్స్ నార్మల్‌గా రెగ్యులేట్ అయినప్పుడు మీ స్పెర్మ్ కౌంట్ అబ్సల్యూట్‌లీ నార్మల్ ఉంటుంది. సో, దీంట్లో ఏమైనా అవకతవకలు అంటే డిక్రీజ్ అయినప్పుడు ఈ స్పెర్మ్ కౌంట్ కొన్నిసార్లు అబ్‌నార్మల్ కావచ్చు, లేకపోతే జీరో అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో, ఇలా జీరో అయిపోయిందంటే అప్పుడు మనం ఏం చేయాలి? జీరో అయిపోయిందంటే మొదటిగా ఒకసారి బయటకొచ్చే దారి ఏదైనా మూసుకుపోయిందో తెలుసుకోవాలి. దానికి ఒక ట్రాన్స్ రెక్టల్ అల్ట్రాసౌండ్ అని ఉంటుంది. ఆ స్కానింగ్ చేసి చూసుకుంటే మీకు ఈ బయటకొచ్చే దారి ఏమైనా మూసుకుపోయిందో తెలుస్తుంది. రెండోది కొన్ని బ్లడ్ టెస్ట్‌లుంటాయి. ఇన్హిబిన్ బి అంటుంది. ఇలాంటి బ్లడ్ టెస్ట్ మనం చేసినప్పుడు టెస్టిస్ లోపల స్పెర్మ్ ప్రొడ్యూస్ అయితుందా లేదా అని ఒక ఐడియా వస్తుంది. సో, మొదటిగా చేసే సర్జరీ చెప్తే అది టీసా అంటాము. అంటే టెస్టిక్యులర్ స్పెర్మ్ యాస్పిరేషన్ అంటాం. జస్ట్ ఒక నీడిల్ పెట్టి మనం స్పెర్మ్‌ని యాస్పిరేట్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. సో, ఇది చాలా కామన్‌గా చేసే ప్రొసీజర్. కానీ మైక్రో టీసా అలా కాదు. మైక్రో టీసా ఇస్ ఎ వాస్ట్ సర్జరీ. మొదటిగా ఒక టెస్టిస్‌ని మేము ఒక 20 జోన్స్ కింద డివైడ్ చేస్తాం. అంటే 20 జోన్స్‌గా దాన్ని మన టెస్టిస్ పైన మేము మార్కింగ్ చేస్తాం. 20 డాట్స్ లాగా చేసి ఏ డాట్ నుంచి మనం పోతే మంచి స్పెర్మ్ దొరికే ఛాన్స్ ఉంటుందని జెప్పి, మనం టెస్టిస్‌ని ఓపెన్ చేస్తాం. ఓపెన్ చేసి ఒక 30x మైక్రోస్కోపీలో అంటే మైక్రోస్కోపీ అంటే ఎప్పుడైనా ఒక అడ్వాన్స్డ్‌గా దాన్ని విజువలైజ్ చేయాలి అంటే దాన్ని మైక్రోస్కోప్‌లో చూడాలి. మైక్రోస్కోప్ చూసినప్పుడే మనకి ఏదైతే ట్యూబ్యూల్ డైలేటెడ్ ఉందో అదే ట్యూబ్‌లు మనం ఐడెంటిఫై చేసి దానిలో నుంచి మనం స్పెర్మ్ ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు. సో, ఇలా స్పెర్మ్ ఎక్స్ట్రాక్ట్ చేసిన దాన్ని ఖచ్చితంగా దాన్ని ఉపయోగించి మీరు మీ ఓన్ పిల్లల్ని కనడానికి హై ఛాన్సెస్ ఉంటాయి. సో, ఎప్పుడు కూడా మీరు బాధపడాల్సిన అవసరం లేదు. ఎవ్వరైనా మీకు డోనర్ స్పెర్మ్ చెప్పారంటే ఖచ్చితంగా మమ్మల్ని ఒకసారి కలవండి.
మేము కూడా అప్పటికి కూడా మేము కంప్లీట్‌గా నాట్ పాసిబుల్ అంటేనే మాత్రం మీరు అది తీసుకోండి. అదర్‌వైజ్ 95% కేసెస్‌లలో ఖచ్చితంగా స్పెర్మ్ దొరికే ఛాన్సెస్ ఉంటుంటాయి కాబట్టి, సో, మీరు ఎప్పుడు కూడా ఈ డోనర్ అంటే మాత్రం ఖచ్చితంగా సెకండ్ ఒపీనియన్ తీసుకోవడం చాలా మంచిది. సో, దీని రికవరీ ఎట్లుంటుంది? మేము ఆపరేషన్ చేసినాక మాక్సిమం 1 డేలో వాళ్ళని ఇంటికి పంపిస్తాం. ఇట్స్ అబ్సల్యూట్‌లీ ఒక డే కేర్ లాగా కాకపోయినా ఒక ఓవర్‌నైట్ అడ్మిషన్ మాత్రమే ఉంటుంది. ఒక డే అడ్మిట్ చేసుకొని నెక్స్ట్ డే పంపిస్తాం. ఈ ఈ టెస్టిక్యులర్ ఎక్స్‌ట్రాక్షన్ సర్జరీ ద్వారా మీ లైఫ్ స్టైల్స్‌లో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. చాలా మందికి ఇదొక డౌట్ ఉంటుంది. ఈ టెస్టిక్యులర్ సర్జరీ చేయించుకున్న తర్వాత అంగస్తంభన ఇష్యూస్ ఏమైనా ఉంటాయండి? అబ్సల్యూట్‌లీ నో అండి. దానికి దీనికి ఎటువంటి సంబంధం లేదు. మీరు నార్మల్‌గానే ఒక 10 డేస్ తర్వాత నార్మల్‌గా సెక్స్‌లో పాల్గొనొచ్చు. దాంట్లో ఎటువంటి ఇష్యూస్ ఉండవు. 10 డేస్ కూడా ఎందుకంటే పోస్ట్ ఆపరేటివ్ పెయిన్ ఉంటుంది కాబట్టి అది వెరీ కామన్ అండి. సో, ఇలా దొరికిన స్పెర్మ్‌ని మనం ఐవీఎఫ్ ద్వారా ఖచ్చితంగా కనొచ్చు. సో, ఎవరికీ ఎటువంటి దీంట్లో డౌట్స్ భయం ఉండాల్సిన అవసరం లేదు. మీ హార్మోన్స్ నార్మల్‌గా ఉన్నాయి అంటే అబ్సల్యూట్‌లీ మనకి హై ఛాన్సెస్ మీ టెస్టిస్‌లో స్పెర్మ్ దొరుకుతుందని. సో, ఎవ్వరు దాని గురించి వర్రీ అవ్వద్దండి. సో, ఇంకా ఫర్దర్‌గా మీకు దీంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే, ఈ మైక్రో టెస్టిక్యులర్ సర్జరీస్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే, ఒకసారి నన్నొచ్చి కలవండి యాండ్రో 9లో. థాంక్ యూ.